అది జరగదు. ఆ రకమైనటువంటి ఒక గర్వము, ఒక డాగు, అందరికంటా తనది పై చేయి అని అనిపించుకోవాలి అనేటువంటిది దుర్యోధన. ఒక రకమైనటువంటి అహంకారం. అంటే తెలిసి కూడా మన అహంకారం వల్ల ఒక్కసారి మనం తప్పులు చేస్తాం. తెలిసి కూడా మనం ఏం చేస్తాం, మనకు ఉండేటువంటి మమకారం వల్ల తప్పులు చేస్తాం. వీటికే ఒక్కొక్క రకమైనటువంటి. అలాగే కర్ణుడు కూడా అన్నీ తెలుసుకున్నటువంటి వాడే. ఆయన చక్కగా అన్నీ చదువుకున్నాడు. ఒక రకమైనటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఒక రకమైనటువంటి ఒక పగ అంటే ఆ అర్జునుడి కంటే నేను ఎప్పుడూ ఒక అడుగు ముందులో ఉన్నాను. అర్జునుడితో ఎప్పుడూ ఒక వంతు అన్నమాట. ఎవరికి వాడికి వస్తుంది. మనం కూడా ఏం చేస్తాం, రకరకాల పాటలు వాళ్ళు అదేదో కొనేసుకున్నారు, మనం కూడా కొనేసుకోవాలి. మన ఇంట్లో వస్తువు ఉంది, వాళ్ళు ఇంకా కొత్త లేటెస్ట్ మోడల్ అదే ఫ్రిడ్జ్ డివిడీ ప్లేయర్ తెచ్చేసుకున్నారు. ఇప్పుడు మన ఇంట్లో కూడా వచ్చేయాలి. మనకున్నది అమ్మేంటి లేదా పక్కన పడేయండి, అది వచ్చేయాలి. ఎందుకు అంటే వాళ్ళకి అది ఉంది, మనకి కూడా వచ్చేయాలి అంతే. దానికి ఒక రకమైనటువంటి కారణం ఏమీ ఉండదు. అంటే రేపు పొద్దున ఎవరైనా బేరీ చేస్తే వాళ్ళ దగ్గర ఇంట్లో, వాడి ఇంట్లో ఉన్నది మా ఇంట్లో కూడా ఉంది అని చూపించుకోవాలి. ఇది నువ్వు చేసిన ప్రతి పని నేను కూడా చేయగలను అని చూపించుకోవాలంటే. కర్ణుడికి అదే ఇది. ఈ పాండవులతోటి, ముఖ్యంగా అర్జునుడితోటి, అర్జునుడు చేసిన ప్రతి పని అర్జునుడి కంటా నేను బాగా చెయ్యగలను, ఇది మీరందరూ గుర్తించాలి. అతనికి అంతే. దానికోసమే అతను జీవించాడు, మిగిలినటువంటి ఏవి కాదు. ఎంతసేపు అందులో అర్జునుడు కాబట్టి అటు పాండవులు అంటే ఒక రకమైనటువంటి కాంపిటీషన్ అన్నమాట. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కాదు, ఎవడు వాడితే వాడు నెగ్గుతాడు. నెగ్గేయడం అనేయడం అనేది ఆ రోజు వాడు ఆడబడి ఉంటుంది. వాడు ఓడిపోవచ్చు, రేపు నెగ్గచ్చు, బాగా ఆడే అలా కాదు. వాడితోటైతే మనం నెగ్గిరాల్సి అనేటువంటి ఒక ఆవేశము పెట్టుకుని అదొక వ్యతిరేక ఆటలా కాకుండా అదో మన పరువు ప్రతిష్టలకు సంబంధించినటువంటి దానిగా చూడడం అనేటువంటి దానికి, ఇలాంటి దానికి కర్ణుడు ఒక ఉదాహరణ. ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైనటువంటి దానికి ఉదాహరణగా వాళ్ళు చూపించుకుంటూ వచ్చారు. చూపించుకుంటూ ఇటుకేసి దానికి వ్యతిరేకమైనటువంటి గుణం ఎలా ఉంటుంది, ధర్మం అనేటువంటి గుణము, అవతల వాడైనా సరే క్షమించగలిగిన, ఎంత తప్పు చేసినా క్షమించగలిగేటువంటి గుణము, ఇటువంటివి ఎలా ఉంటాయి. ధర్మరాజు అంటే అజాత శత్రువు అన్నారు. అంటే ఎవరికైతే శత్రువు జన్మించలేదో అతను, అంటే పుట్టినటువంటి శత్రువు ఎవడూ లేడు. శత్రువు లేకుండా అంటే మరి దుర్యోధనుడు ఎవరు అంటే ధర్మరాజు వైపు నుంచి దుర్యోధనుడి పట్ల శత్రుభావం లేదు. దుర్యోధనుడి వైపు నుంచి ధర్మరాజు పట్ల శత్రుభావం ఉందే తప్పిస్తే ధర్మరాజుకి ఎప్పుడూ దుర్యోధనుడు తన తమ్ముడి కిందే లెక్క. ఆ భావంతో ఆదరించాడు. అతను శత్రువు అనుకున్నాడు, అనుకుంటే అనుకోని. ధర్మరాజుకి మాత్రం లోకంలో ఎవ్వరి పట్ల శత్రుభావం లేదు. అందుకని అజాతశత్రువు. యుద్ధానికి అతను తప్పలేదు కాబట్టి యుద్ధానికి వచ్చాడు, యుద్ధం చేశాడు. అయినా సరే అతను శత్రువుతో యుద్ధం చేసినట్టుగా కాదు, అవసరం ఇంకంతే, అందుకోసం చేశాడు. అంచేత ధర్మరాజుకు అజాత శత్రువుగా కీర్తి పొందాడు. అంటే యుద్ధం చేసిన శత్రువులతో శల్యుండి తన మేనమామ ఏదో అవుతాడు, ఆయన్ని సంహరించాడు, ఈయనే చంపాడు. అయినా సరే ఆయన శత్రువుల కింద లెక్క పెట్టాడు. అందుకని అజాత శత్రుత్వం అనేటువంటిది ఎవరి పట్లనైనా సరే ప్రేమను చూపించడము, దయ చూపించడము అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి దానికి ఆయన ఉన్నాడు. ఇలాగ మనలో ఉండేటువంటి గుణములు కూడా అంతే. ఒక్కొక్కసారి మనం మమకారం వల్ల గుడ్డివాడమైపోతుంది, ఒక్కొక్కసారి అహంకారం వల్ల గుడ్డివాడమవుతుంది. తల్లే నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలి, నువ్వు చెప్పావు కాబట్టి ఈ పని నేను చేయను, చెప్పింది నిజమే అవ్వచ్చు కానీ నువ్వు చెప్పావు కాబట్టి నేను చేయను అనేటువంటిది. ఈ రకమైనటువంటి వాటికి మనం లోబడిపోతూ ఉంటే, అలాంటి వాటికి లోబడకుండా ఉండడము అనేటువంటిది ఈ కురుక్షేత్రం. అందుకని నిత్యము జరుగుతూనే ఉంటుంది. భారతం అనేటువంటిది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అందులో కురుక్షేత్ర సంగ్రామం అనేటువంటి జరుగుతూనే ఉంటుంది. ఎక్కడంటే మన మనస్సు అనేటువంటి ఒక కురుక్షేత్రం. మనం చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా ఈ పని ఎవరి కోసం చేస్తుంది. ఎప్పుడైనా ఒకటే వాళ్ళు అడుగున్నారు, ఇప్పుడు వాళ్ళు చెప్పిందంటే ఒక పని చేస్తుంటే దీని వల్ల ప్రయోజనం ఎవరికి, నాక అవతల వాడికి ఎవరికైనా ప్రయోజనం ఉందా, ఈ పని చెయ్యకపోతే నష్టం ఏంటి, నాకు పర్సనల్గా ఏదైనా నష్టం వస్తుందా, లేదు 10 మందికి ఏదైనా నష్టం వస్తుందా. 10 మందికి ప్రయోజనకరమైతే నీకు నష్టం వచ్చినా సరే చేయాలి. 10 మందికి ప్రయోజనకరం కనుక కాకపోతే నీకు లాభం వచ్చినా సరే చేయాలి. నీకు లాభం వస్తుంది, ఈ లాభాన్ని వదిలిపెట్టేసుకో. ఎందుకంటే ఈ 10 మందికి కూడా దానివల్ల నష్టం వస్తుంది. అలాగే నీకొక్కడికి పర్సనల్గా నష్టం వచ్చినా సరే 10 మందికి కనుక ప్రయోజనం కలుగుతుందంటే ఆ పని చేయాలి. ప్రతి పనికి దాన్ని లెక్కేసుకున్నారు. ఏ పని చేసినా సరే ఈ ప్రశ్న వేసుకున్నారు, ఇది అవసరమా, అవసరమైతే ఎవరికి అవసరం,
ఎంతవరకు అవసరం, అత్యవసరము తప్పదు అందరికీ పనికి వస్తుందంటే ఆ పని చేయాలి, లేకపోతే లేదు. అలాంటివి ఏవే చేయడం. అందుకని ప్రతినిత్యము కూడా మనం చేసేటువంటి పనులు నిజంగా మనకు అవసరమైనటువంటి పనులన్నీ, అక్కర్లేనటువంటి పనులన్నీ కనుక మనం వేసుకుంటే, రోజు పొద్దు నుంచి మనం చేసిన పనులన్నీ కూడా పెట్టేసుకుంటే నిజంగా మనకి కానీ మన చుట్టుపక్కల వాళ్ళకి కానీ అవసరమయ్యేటువంటి పనులు అందులో 3-4 ఉంటాయి. మిగిలినవన్నీ కూడా అక్కర్లేనటువంటి పనులే. కాలేజీకి కూర్చొని ఏం చేస్తాం, ఎవరు లేదు, ఆ స్టాఫ్ రూమ్లో కూర్చొని నెక్స్ట్ ప్రిన్సిపాల్ అడుగుతాడు, వచ్చేవాడు అలాంటి వాడు, వాడు ఏం వింటానన్నమాట. ఇవన్నీ అనవసరం. ఎవడో వస్తాడు, ఏదో వాడు చేస్తాడు. ఒక గంట సేపు మనకు ఉండేటువంటి విశ్రాంతి ఎవరంతా కూడా ఈ కబుర్లతోటే కాలక్షేపం చేస్తాం. లేదంటే ఎవడెక్కడి నుంచి ఉంటాడు, ఈ చిరు జీవ పార్టీ పెడితే దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది, వాళ్ళు మాట అంటారు, వీళ్ళు మాట అంటారు, గంట సేపు అలాగా ఆయన ఎవడో అక్కడ నుంచి ఉన్నట్టు, ఈయన ఎవడో ఇక్కడ నుంచి ఉన్నట్టు, అప్పుడు ఈ పార్టీలోకి వెళ్ళాక ఈ మిత్రా గారి గురించి ఇలాగా అన్ని కబుర్లు వస్తాయి. అయితే నిజానికి అవసరమా? దానివల్ల మనకి ఏమైనా లాభం ఉందా? పోనీ మనకి రాజకీయాల్లో ప్రవేశించేటువంటి ఉద్దేశం ఉందా? ఉద్దేశం ఉండి మనం ఏదో ప్రయత్నాలు చేస్తున్నామంటే ఏమేమిటి, ఏ పార్టీలోకి వెళ్ళాలనుకుంటే ఉంది, ఏం లేక కాలక్షేపం. ఆ సమయంలో పోనీ మన రూమ్లో కూర్చుని పుస్తకంలో కూర్చుని కదా, ఇంకోటి చేసుకోవచ్చు కదా. అంటే మనం పొద్దు నుంచి లేచి మనం సాయంత్రం రోజు రాత్రి రోజు చేసేటువంటి పనులను కనుక చూసుకుంటే నిజంగా మనకు అవసరమైనటువంటి పనులు మనం చేసేవో 10-15 ఉంటాయి. పొద్దున పడుకోవడం నుంచి మనం చూస్తే మిగిలినవన్నీ కూడా సగం పనులు మనకి అక్కర్లేదు. అవన్నీ కూడా మనం తొలగించేయగలిగినటువంటివి. అంటే ప్రతి క్షణము కూడా మనలో ఈ రకమైనటువంటి కురుక్షేత్రం అనేటువంటిది జరుగుతూనే అంటే సరే ఆయన అడిగినటువంటి ప్రశ్న, దీనికి సమాధానంగా ఇంకా సంజయుడు చెప్పుకురావడం అనేటువంటిది ప్రారంభమవుతుంది. తర్వాత న్యాయ చక్కగా మంచి పనులు చేస్తారు, బైక్